తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. నెల్లూరు జిల్లా కావలి అఖిల భారత విద్యార్థి పరిషత్ నెల్లూరు విభాగ్ అభ్యాస వర్గ కార్యక్రమం కావలి పట్టణం శాంతినగర్లోని శ్రీ చైతన్య పాఠశాల మాస్టర్ స్కూల్ క్యాంపస్లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చేయడానికి ప్రయత్నం చేస్తాను. గురుమాన్ని పూర్తి చేసిన చదువు ఎంకాం పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలో కామర్స్ సబ్జెక్టులో పాల్గొన్నారు. ఆయన్ని ఇప్పుడు ప్రస్తుతం కావలి యొక్క నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం పనిచేశారు. రాజకీయాలు రావడం జరిగింది. ప్రస్తుతం రాజకీయ రంగంలో కావలి నుంచి అత్యధిక ఓట్లతో గెలుపొందారు, ఎమ్మెల్యే గెలుపొందారు. ఈనాటి ఏబీవీపీ అభ్యాస వర్గ సమావేశానికి తరగతులకి అతిథులుగా చేసినటువంటి నాతో పాటు స్టేజ్ మీద ఉన్నటువంటి ఏబీవీపీ నాయకులందరినీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని అందిస్తారు. ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తారు. విద్యార్థి దశలోనే నాయకత్వ ప్రగతి, విద్యార్థి దశలోనే పోరాట ప్రగతి, విద్యార్థి దశలోనే సమస్యల్ని తెలుసుకొని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటువంటి విధానంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఏబీవీపీలో ఉండటం చాలా సంతోషదాయకమైన విషయం. రేపటి రోజు మీది, రేపటి రాజ్యం మీది. ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భావి భారత పౌరులైన మీ అందరికీ. చదువుకునే రోజుల్లోనే విజ్ఞానంతో పాటు దేశంలో జరిగేటువంటి రాజకీయ అనిశ్చితులు, ప్రజా సమస్యలు, ముఖ్యంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి ప్రభుత్వాలు చేసే వైఫల్యాల మీద నిరంతరం కూడా విద్యార్థి సంఘాలు ఎప్పటికప్పుడు విద్యార్థులకు తెలియజేస్తూ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ ఒక వారధిగా నిలబడటంలో విద్యార్థి సంఘాల యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉన్న పరిస్థితులు లేవు. నేను కూడా 87 కావలి జెపీ కాలేజీలో ఎంకాం పూర్తి చేయడం కూడా జరిగింది. నేను కూడా విద్యార్థి సంఘాలలో బాగా చురుకుగానే పనిచేయడం కూడా జరిగింది. నేను కూడా ఈ ఏబీవీపీ నుంచే ఈరోజు ఈ స్థాయి దాకా ఎదగడంలో ఆనాడు ఏబీవీపీలో
శారీరక పద్ధతి, మాట్లాడే విధానం, క్రమశిక్షణ, మాట మీద నిలబడడం, ఇవన్నీ కూడా ఏబీపీలో నేను నేర్చుకున్నాను. కాబట్టి అదే విద్యార్థులు మీ అందరూ కూడా అందరికీ అన్ని సాధ్యం కాదు. ఇది ఒక ప్రవృత్తిగానే పెట్టుకోవాలి తప్ప ఇదే వృత్తిగా ఇదే ఫుల్ టైమ్గా పెట్టుకుంటే మీ జీవితాలకి ఎప్పుడు కూడా సంస్కరణలు మన జీవితంలో 25% భాగం ఉండాలి తప్ప 100% మన జీవితమే దానికి అంకితం చేసేటువంటి విధానం వచ్చిన రోజున మనం మన సమస్యలు పరిష్కరించుకోలేక, సమాజంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోలేక మధ్య వయసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా మంది. కాబట్టి విద్యార్థి దశలో ఉన్నటువంటి మీరందరూ కూడా విద్యార్థి సమస్యల మీద ఎప్పటికప్పుడు అకాడమిక్ సైడ్ కావచ్చు, లేదా జాబ్ ఓరియంటెడ్ కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు, తప్పకుండా మీరు ముందుకు రావాలి. పాఠ్య పుస్తకాలలో ఉండేటువంటి పాఠాలను నేర్చుకోవడం కాదు, నిజ జీవితంలో ఉన్నటువంటి పాఠాలను నిజంగా మీరు అధ్యయనం చేయగలిగితే మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు గురువులు బోధిస్తే నిజ జీవితాన్ని గురువు అంటూ ఉండడం, మీరే గురువులుగా మారుతారు, మీరే నేర్చుకోవడం జరుగుతుంది. సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించడానికి తప్పకుండా మీరు ప్రయత్నం చేయగలుగుతారు. కాబట్టి ఏబీపీ అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక క్రమశిక్షణగా మారు పేరుగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్గా ఉంది. కాబట్టి మేమందరం కూడా కావలి ఏబీపీలో యాక్టివ్గా పనిచేయడం జరిగింది. కావలి జవహర్ పరిధిలో ఏబీపీకి ఒక పునాది వేసినటువంటి వ్యక్తుల్లో మేము కూడా ఉండగలిగాం. కాబట్టి ఈ రోజు కూడా కావలిలో ఏబీపీకి ఆ మూలాలు గట్టిగా ఉండబట్టే ఇప్పుడు కూడా కావలిలో విద్యార్థి సంఘం పరంగా కావలి జవహర్ పరిధి కావచ్చు, ఇతర సంస్థల్లో తప్పకుండా ఏబీపీ నిరంతరం కూడా పనిచేస్తుందంటే పూర్వ విద్యార్థులు చిట్టుబాబు కానీ, భరత్ కానీ, రత్న కానీ, ప్రమాణం కానీ చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా మంది కోట్ల శ్రీనివాసులు కానీ అందరూ కూడా ఈ కావలి ఏబీపీకి బాగా కృషి చేసిన వాళ్ళు అందరూ కూడా దాన్నే ధైర్యంగా పెట్టుకుని 24/7 కాకుండా జీవితంలో మిమ్మల్ని నమ్ముకుని పెంచి పెద్ద చేసినటువంటి మీ తల్లిదండ్రులు రుణం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు అకాడమిక్ ఎక్కడ కూడా దెబ్బతినకుండా చూసుకుంటూ మీ జీవితానికి ఒక దారి కావాలి. కాబట్టి రాజకీయంగా కావచ్చు, అది ఉద్యోగ పరంగా కావచ్చు, ఈ వయసులోనే మనం మంచి భావాలు నేర్చుకోగలిగితే, క్రమశిక్షణ నేర్చుకోగలిగితే, మాట్లాడే విధానం నేర్చుకోగలిగితే, కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోగలిగితే, మోటివేట్ చేయగలిగితే ఏదైనా సాధించవచ్చు అనేది విద్యార్థి దశలను అలవర్చుకోవడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇది. దాన్ని మీరు ఏబీపీని చూస్ చేసుకోవడం, ఏబీపీలో ఒక అంకిత భావం, దేశం మీద భక్తి, ఇండివిజువల్ మీద ఒక గౌరవం, ఎప్పుడు నిధులను పట్టు పెట్టుకోవడం, సాంప్రదాయాలు గౌరవించడం, అంటే ఒక తెలియకుండానే విద్యార్థుల్లో ఒక క్రమశిక్షణ నేర్పేటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ అది ఏబీపీ. ఆ ఏబీపీలో మీరు అందరూ కూడా సభ్యులైనందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ తప్పకుండా మీరు ఎదిగేదానికి నాంది పలుకుతున్నటువంటి ఏబీపీ జీవితాలతో గుర్తుపెట్టు మీరు ఎదుగుతూ సంస్థను ఎదగనిస్తూ మీ తల్లిదండ్రుల యొక్క భావాలను పురిపించుకొని మీరు ఉన్నతమైన స్థాయికి తల్లిదండ్రులు కూడా ఆనందించే విధంగా మీరందరూ కూడా ఎదగాలని, పెంచిన సంస్థని, నడిచిన ఊరిని, చదువుకున్న కాలేజీని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోకుండా ఎప్పుడు కూడా ఈ 5 ఆబ్జెక్టివ్స్ మీరు ముందుకు పోవాలని ఎప్పుడున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంచెం నాకు సిగ్గుగా ఉన్నందువల్ల లేట్గా వచ్చాను, నాకు పర్మిషన్ ఇస్తే దయచేసి నేను వెళ్తానని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.